చూడరా దినేష్, మేమైతే జూకి వచ్చామన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసుకొని అక్కడ గుహలా కనబడుతుంది కదా, ఇక్కడ టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తాం. టికెట్లు తీసుకున్నాము, టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తాము. యాక్చువల్గా సైకిల్స్ ఉన్నాయంట, సైకిల్స్ మీద కూడా మొత్తం సర్వే అవ్వచ్చు అని చెప్పారు. చూద్దాం, జూ పెద్దదే సైకిల్ తీసుకుందాం, లేకపోతే నడుచుకుంటూ తిరుగుదాం. ఎంట్రన్స్ లో ఇలా ఒక చెకింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్కహాల్ అలా తీసుకొని లోపలికి వెళ్తే జంతువులు ఏమైనా చేస్తామని అలా చేస్తారు. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇలా ఒక సైకిల్ షాప్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్తే 25 రూపీస్ ఛార్జ్ చేసి మనకు ఒక సైకిల్ ఇస్తారు. ఈ సైకిల్ వేసుకొని మనం జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం తిరగడానికి ఇలా సైకిల్స్ తీసుకుంటున్నాం. ఈ సైకిల్ మీద జూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట మేము. కనబడుతున్నాయి కదా, అవే డీర్స్, జింకలు. స్పాట్ నెంబర్ 1. అసలుకే కొండలెక్కి కాళ్ళు నొప్పులు వేసి తిండి లేక నిద్ర లేక పనుకుంటే ఈ గాలిలేని సైకిల్ ఒకటి ఇచ్చారు. దీన్ని నేను జూకి వచ్చి ఎందుకు ఎంజాయ్ చేయడానికి, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, కష్టపడుతున్నాం. చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ జూలో వచ్చినప్పుడు ఎవరు సైకిల్ తీసుకోమాకండి. ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి ఎవరు తొక్కలేడు. ఎలక్ట్రికల్ స్కూటర్స్ నయం. ఏదో చీప్ అండ్ బెస్ట్లో అఫోర్డబుల్ చేయాలనుకుంటే అవ్వని పని. అందరు దోసుకుంటూ వస్తున్నారు చూడండి బాబు. అయిపోయింది స్టామినా. అలిపిరి మెట్లెక్కి కొండ ఎక్కి కొండ దిగి అన్ని వేసుకున్న తర్వాత ఈ సైకిల్ అక్కడ అంటే వల్ల కాదు. దీనిపై ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుక్కోవచ్చు. ఎంత బాగుంది తిరుపతి కొండ వెనకమాల. ఇక్కడికి రావడం అయితే వర్తే, కానీ సైకిల్ తీసుకోవడం వర్త్ కాదు. మళ్ళీ తీసుకున్న గంటకి 1 గంట 5 నిమిషాలు అయినా కూడా మళ్ళీ సెకండ్ అవర్ కింద తీసుకుంటాడు. తీసుకొని మళ్ళీ ఇంకో 25 ఛార్జ్ చేస్తాడు. దినేష్ ఇటు తిరుగు, దినేష్ అటు కాదు ఇటు. ఇక్కడ తీసుకోవడం వర్తారా? సూపర్. అరే ఇచ్చారు. తిరిగి వెనక్కి వెళ్ళిపోయి సైకిల్ అయితే ఇచ్చేసి మళ్ళీ ఎలక్ట్రికల్ స్కూటర్ కానీ లేకపోతే ఆ స్కూటీ కానీ తీసుకోవడానికి అయితే వెనక్కి వెళ్తున్నాము. అసలు తిక్కనవరం కాదు, చూపిస్తారని చెప్పాలంటే. అసలు చూడండి వెనక ఎంత స్లోప్ ఉందో. అంత స్లోప్ తొక్కుంటూ వెళ్తామంటే అప్పటికే నా దగ్గర స్లోప్కి లేదు. ఆ కొండ ఎక్కి అలిపిరి మెట్లు ఎక్కి అంతా నేను తొక్కట్లా పెట్టలే. వెళ్ళిపోతాను సైకిల్ అంతే. ఎన్ని ఎక్కి రావాలంటే మన వల్ల అవ్వదు, అస్సలు అవ్వదు. తీసుకోమాకండి చూపిస్తారని చెప్పాలంటే. ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి తీసుకోండి. ఇక్కడ మనం అసలు మామూలుగా జూకే 70 పే చేసాం. అసలు చూడు లోపల చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది, కానీ సైకిల్ తీసుకుంటే మాత్రం మన వల్ల అవ్వదు, తొక్కలేం. ఫస్ట్ చాలా బాగుంది జూ. అన్ని చిరుత పులులు, ఆ రకరకాల పెట్టలు అన్నీ ఉన్నాయి, కానీ ఈ సైకిల్ అయితే తొక్కలేం. మా బ్రో తొక్కలేవు, తీసుకో, మాకు వెళ్ళలేరు. ఇప్పుడు ఇక్కడికి మేము సైకిల్ రిటర్న్ ఇచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకుందామని అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఇచ్చిన 25 రూపీస్ అయితే ఛార్జ్ చేసేసారు. వాళ్ళు ఏదైతే టికెట్ ఇచ్చారో ఆ టికెట్ చూపించాలి. ఇదిగో ఇచ్చాడు. చెప్పడం మర్చిపోయాను, ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు సైకిల్ కానీ బండి కానీ మనం అయితే అడ్వాన్స్ పే చేయాలన్నమాట. ఇంతకు సైకిల్ కి 1 అవర్ కి 25 రూపీస్ అయితే మేము 100 ఇచ్చాము. ఇప్పుడు స్కూటర్ కి 150 అయితే 500 ఇచ్చాము. ఇంక ఇవి తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. 100% ఈ స్కూటీనేమో చక్కగా మనం తిరిగి చూడొచ్చు. మహా అయితే స్టాండ్ వేసుకోవచ్చు. అది డబల్ స్టాండ్. ఏసీ తీసి పిక్కలు అరిగిపోతాయి. ఇటే అసలు అటేమున్నారా క్యాంటీన్ అయి తప్ప. కానివ్వండి. ఎక్కడ చూసినా మీలాంటి వాళ్ళే ఉన్నారు, మా లాంటి వాళ్ళు తక్కువ ఉన్నారు. అమ్మ బతుకు పాపం. రాజా, నీ అభిప్రాయం ఏంటి దీని పట్ల? నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే సైకిల్ వల్ల మనకి చాలా ప్రాబ్లం అయిపోయింది. అసలు నడపలేకపోతున్నాం.
సరే మావాడు మాట్లాడతాను మిగతా ఎంత కొండ ప్రాంతం కాబట్టి మన వల్ల అవ్వదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇక్కడ. బాహుబలి సినిమాలో రానా ఫైట్ చేస్తాడే అది దున్నపోతు. మీకు మా ఫ్రెండ్ తెలుసా రామ్తేయ, సో మీరు అలానే ఉన్నారు. అవి చూడు ఒక్కొక్కటి ఎంత ఉందో. ఏంటి బ్రో అంత మాట పులిలు కూడా పులిలో సింహాలు మొత్తం తింటాయి. ఉందో ఇలా తిరుగుతుంటే చక్కగా ఎలక్ట్రికల్ స్కూటర్ మీద మన అసలు ఎంత బాగుంది అసలు. ఆ కొండ ఇక్కడ మనబోతులు ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. సఫారీ పార్క్ అంట, ఇది మళ్ళీ సపరేట్. మనం ఇటు వెళ్ళాలి మనకు కావాలంటే. బట్ గైస్ ఇందాక చూపించిన లయన్ సఫారీ వేరన్నమాట. ఇప్పుడు జంతువుల బోన్లో ఉంటే మనం చూస్తున్నాము. సఫారీలో ఏమైందంటే మనం బోన్లో ఉంటాం, జంతువులే మనల్ని చూస్తాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ లాస్ట్కి వెళ్ళిపోయి లాస్ట్కి తీసుకుంటారండి. ఎందుకంటే మనం ఫస్ట్ చిన్నగా పెడతారనమాట. పెట్టలు గిట్టలు కోళ్ళు పొంగలు ఇవే పెడుతున్నారు. చివరిలో చిరుతపుల్లి పెద్ద మొత్తం లాస్ట్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ మీరు లాస్ట్కి వెళ్ళిపోండి, చిన్న ఏం చూడకుండా. అంటే దారిలో కనబడితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కనపడకపోతే లాస్ట్కి వెళ్ళిపోయి చూడండి. ఓకేనా? మీరు నన్ను బ్లాగ్స్ లో చూస్తారు కదా, సేమ్ అది అలానే ఉంది కదా. అంటే ఏందో అనుకున్నారు కదా, అసలు సూపర్ ఉందిరా. దిగుతున్నారా అసలు లైఫ్ లో పొద్దున్న రండ్రా అంటే విన్నారు నా మాట. అసలు ఎంత బాగుంది గైస్. వీడియోలో సరిగ్గా కనపడట్లేదు కానీ ఫెన్సింగ్ వల్ల లైవ్ ఉన్నది. తెల్లపుల్లి ఉన్నది. నేనేదో అనుకుంటా చిరుతపుల్లి వెళ్ళి మనుషులు అంటే దానికి ట్రైనింగ్ ఇచ్చారబ్బా. అది లోపలే సరికిల్ వేస్తుంది, గమనించారా? అది చిరుతపుల్లి కాదు, ఫస్ట్ జాగ్వార్ అంట. అరే అదేం దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసిద్ది. నువ్వు దగ్గరికి పోతే భయపడతా, దూరం ప్రదర్శనలు చేయమన్నారు. గాయస్ ఇప్పుడు దాకా ఇది ఇటు తిరిగిందంటే నేను రాగానే భయపడేటెళ్ళి రౌండ్స్ వేస్తుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు మరి మినిమం ఉండేది మనతో. అదేమో చిరుతపులి, ఇంత మనం చూసినేమో జాగ్వార్. వాటికి ట్రైనింగ్ ఇచ్చారు, కొంచెం ముందుకు వెళ్ళి ఆ ట్రీ చుట్టూ తిరిగాను. ట్రైనింగ్ ఇస్తే అది అలా వచ్చింది. ఇంకా చాలా చూపిస్తా పదండి. పులి, ఆ పులిని బంధించే బోన్ అది. వాటిలో నుంచి బంధించి పట్టుకొని మళ్ళీ అక్కడ వదులుతారు. ఫస్ట్ జాగ్వారు, తర్వాత చిరుతపులి, తర్వాత పెద్ద పులి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే పెద్ద పులి, అడవికి రాజు. అది అసలు బొమ్మలా ఉంది, టెడ్డీ బేర్లా ఉంది. నేను అంతలా ఉందిరా నాలాగా. ఇది పెద్ద పులి. అది దాని అంతవరకే నేను అద్దంలో చూసుకున్నట్టుంది వీటన్నిటిని. బ్యాడ్ లక్ ఏంటంటే సింహం ఎక్కడికో వెళ్ళింది లోపలికి. అసలు అదే అంత సెక్సీగా ఉందంటే సెక్సీగా ఉంది. సూపర్ అబ్బా, మళ్ళీ టైమింగ్లో వచ్చాం మేము. అదే చెప్పా కదా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పెద్ద యానిమల్స్ చూసాను ట్రై చేయండి. ఆ పెద్ద పులి, సింహం, జాగ్వార్, మళ్ళీ చిరుతపులి 4 చూస్తే ఇంక చాలు. 70 రూపీస్ వర్త్. ఇంకా లోపల చాలా ఉన్నాయి. నక్క, మొసలి, అడవి పందులు రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఆ పందుల్ని చూస్తానికి ఆ సింహాలు ఎగుతున్నాయి. సింహాలు, పులులు కనబడుతుందా? అదిగో అది సింహం.
రామ్మా 50 మంది కావాలా 70 కట్టారండి చూస్తానికి. చూస్తానికి వచ్చాం తెల్ల పులిని. చూడరా దినేష్, దానికి మత్తిస్తారనుకుంటారా, అందుకే అది ఇచ్చి చూపించదు అనేది యాక్టివ్గా ఉండదు. బ్రో పడుకుంటుంది చూడరా రైతు కొట్టు. అయినా అంటే గుంట నక్కలో ఒక రకం. నీకు గుంట నక్క కనపడిందా? కనపడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొక్కే అది కూడా రేసులకి వెళ్ళింది కానీ ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసింది. అరే దినేష్, నేను లైవ్ లో చూసినట్టుందిరా. దాని మొహం అంటే మీకు చూపించా కదా, అది రేస్ కుక్క అంట. రేస్ కుక్క మేము ఎప్పుడు చూసారా? కింద కామెంట్ చేయండి. జంతువులకు ఆహారం పెట్టకూడదు అంటున్నారు. ఆహారం మనం కాకూడదని కోరుకుందాం, కానీ బాగానే చేస్తున్నారులే. అఫోర్డబుల్ ప్రైజెస్లో బాగుంది. కానీ మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక రకమైన రిక్వైర్మెంట్. ఈ ఎలక్ట్రికల్ స్కూటర్లు, ఈ కార్లు, మొత్తం జూ వ్యవహారం, తిక్కల వ్యవహారం కాదు. ఇటు ఎలుగుబండి అంటారు దినేష్. ఎలుగుబండి చూస్తున్నాం కదా, దాన్ని ఎందుకు ఇటు దారిలో వెళ్ళే పదా లోపల నుంచి అట్టనుకుంటా. దినేష్ ఏందిరా పడిపోతున్నావు అక్కడ? దినేష్ బాగున్నావమ్మా? గాయస్ దాని మూతి వీడి మూతి ఒకేలాగుంది. అది ఎలుగుబండి. కనపడేది అది తిరుపతి కొండ. అదేరా కొండ. కొండలన్నీ తిరుపతి. అదే ఎలుగుబంటి. పైకి ఎక్కలేదు అది గోడ. పైకి రమ్మా, రావాలమ్మా. అవి గుంట తెస్తుంది అది. వస్తుంది చిన్నపిల్ల అందుకల్లా పుట్టిస్తాను ఖచ్చితంగా. అన్ని వాచబుల్ లేనా? ఫోన్ చేస్తున్నాడు అలా అనుకుంటున్నారంట కూడా. చిన్న బాబాయ్ సరే ఓకేనా, వేస్తానా? ఫీల్ అవుద్దా? చూడు పైకి చిన్నది. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఒంగున్న చూసాం, అది లైక్ బెండయ్య చూసాం కదా. ఇప్పుడు మనం పాకి చూద్దాం పదండి. ఇక్కడికి రావడం అయితే వర్తే, ఏమంటారా? ఇక్కడికి రావడం అయితే వర్తే, కానీ స్కూటీ సైకిల్ వేసుకుని అసలు రామాగండి. తిక్కవారం కాదు. మెట్ట మధ్యాహ్నం పూట ఓపెనింగ్ ఉండదు అనుకుంటా. పైన నేను ఒకసారి బోర్డు ఇక్కడ వేస్తాను చూడండి. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ వచ్చేటప్పుడు 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఒకటి తెచ్చుకుంటే పేరు వస్తే బాగుండిద్ది. అంతకన్నా చాలా బాగుండేది పేరు వస్తే. మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా బాగుండేది, కానీ సింగిల్గా వస్తే ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఒక యానిమల్కి చాలా గ్యాప్ ఉంది కదా, డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం చూస్తాం వచ్చాం కొండ చిలువ అని. కొండ చిలువ కంపడుతున్నాయి. 2 కొండ చిలువ, ఫస్ట్ తలకాయ, 2 తలకాయ, 2 కనేసుకొని అనుకున్నాయి అంతే.
అరే ఇది మూడోది. ఈ ఏనుగులు అయితే మరి ఎందుకు డాన్స్ వేస్తాయి, మరి వాడికి అలా ట్రైన్ చేశారో లేదో తెలియదులే కానీ వీటిని మొత్తం కట్టేసి ఫుడ్ పెట్టి డాన్స్ వేయిస్తున్నారు అనమాట వీటి చేత. ऐसे तो क्रोकोडाइल ఆల్మోస్ట్ అయితే అంతా కవర్ చేస్తాను అనమాట. ఇంకేమన్నా మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఇక్కడికి రావడం అయితే ఫుల్ వర్త్. ఐక్లౌడ్ అయిపోయినా కూడా, నాది స్టోరేజ్ అయిపోయినా కూడా ఐక్లౌడ్ అప్పటికప్పుడు కొని మొత్తం షూట్ చేశారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీరు రావాలనుకుంటే మార్నింగ్ టైంలో వస్తే వర్తబుల్, ఎందుకంటే పొద్దునే సాయంత్రం చూడొచ్చు దాన్ని. ఏదైనా యాక్టివ్లో అయితే అసలు ఉండవు. మీరు నేను లాస్ట్ వీడియోలో ఒక దానిలో చూపించాను కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. వాటికి ఏంటంటే ఫుల్ ఫీడ్ చేసేస్తారు. ఒక యానిమల్ యొక్క సహజ గుణం ఏంటంటే వాడి అవి వేటాడి ఏమైనా సంపాదించుకోవాలి. బట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే ముందే ఫీడ్ చేసి పెట్టేస్తారు. ఇంకా అవి కష్టపడకుండా పొనుకుంటానే ఉంటాయి. వాటికి ఎప్పుడైతే కొంచెం ఏమైనా కలిగినప్పుడు లెగవాలన్నప్పుడు లేచి మన ముందు అలా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి. ఏదైనా ఇంత ఖర్చు పెట్టి తిరుపతి దాకా వచ్చినప్పుడు ఇది చూస్తాం అనేది వర్తే. ఒక 70 రూపీస్ అండ్ స్కూటర్ 50 రూపీస్, ఎంత 220 రూపీస్లో మనం మొత్తం కవర్ చేసేయచ్చు అనమాట. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నేను మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఈ తిరుపతి సిరీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఇంతకుముందు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, అవి కూడా చూడకపోతే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాయ్, సబ్స్క్రైబ్.